డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను. ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే 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 కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయాలి, రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 1,00,000-2,00,000 డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును. నా వల్ల నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తాను, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్, నాకు తెలుసున్నంత వరకునండి. అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగా ఉంటాడు. నేను ఇప్పుడు చేస్తానండి, నేను అది రాసి అప్పుడే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. అవతల మా అల్లుడు గారు ఉన్నారండి, మా పెద్దమ్మాయి హస్బెండ్, పేరు రాఘవరెడ్డి. వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ. సో అంటే మొత్తం చుట్టూ మొత్తం అందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. అవును, మీకేమో ఐడియాలు ఉన్నాయి, మేరే పాస్ ఐడియా హే అంతే. చేత చేయటమేనండి సార్. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి అప్పుడు. అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయ్యా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు, అది శుభలగ్నమే చేశారు వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్. ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా, ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, చైనీస్ అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడు ఆయన. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి, పడేస్తాను. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్, ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, RRRలో చేస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఇంది సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు. ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఇంకా ఏమనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు